చాలామంది ఉన్నారు అనవసరంగా షిట్, సారీ కట్ అయిపోయింది. అక్కడ స్టేడియం దగ్గర చాలా ఫేమస్ ఫుట్బాల్ స్టేడియం అండి. ఇప్పుడు కాకపోతే ఇది కన్స్ట్రక్షన్లో ఉంది, అందుకని చెప్పి లోపలికి వెళ్ళటానికి లేదు. ఇది సారీ కట్ అయింది ఇందాక, నాది కూడా బ్యాటరీ అయిపోతుంది ఫోను. బార్సిలోనా సిటీ టూర్. ఇంకొక 5 స్టాప్స్ చూస్తే మీరు బార్సిలోనా మొత్తం చూసేసినట్టే, ఆల్మోస్ట్ నాతో పాటు. యా, ఇది స్టేడియం చూసాం కదా, ఇంకొక 5 స్టాప్స్ ఉన్నాయి. చలి పుడుతుంది. హలో 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 హలో, ఒక నిమిషం టైం సెట్ చేసుకొని వస్తా. ఇంతకుముందు ఒక వీడియో చేశానండి లైవ్, అది చాలా వరకు బార్సిలోనా కవర్ అయింది. సడన్గా కట్ అయిపోయింది. సెట్ అయ్యా. ఈ బార్సిలోనా అన్నది స్పెయిన్లో ఉంటుంది. పెద్దవాళ్ళకి తెలియదు కదా అని చెప్తున్నాను, తెలిసిన వాళ్ళు ఇగ్నోర్ చేయండి. హలో, ఇప్పటికి 30 స్టాప్స్ అయిపోయింది. 14th ఇది కూడా అయిపోయింది. హాయ్ భాష గారు. ఇది ఫుట్బాల్ స్టేడియము. యూరోప్లో ఇదే పెద్దదంట, బట్ అండర్ కన్స్ట్రక్షన్, అంటే కన్స్ట్రక్షన్లో ఉంది. హాయ్ రాముడు, హాయ్ పర్ణిక. ఇంకా 5 స్టాప్స్లో బార్సిలోనా లేదండి, ఇది స్పెయిన్, కువైట్ కాదు. ఇది స్పెయిన్లో బార్సిలోనా అనే పెద్ద సిటీ, చాలా పాపులర్. గేమ్స్ ఆడే వాళ్ళకి బాగా తెలుస్తుంది. హాయ్ 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 పురుషోత్తం గారు. అయిపోయిందండి, కాఫీ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఇప్పుడు సిటీ టూర్కి వచ్చాం. ఒకే ఒక షాట్లో మీకు సిటీ చూపించాలని వచ్చా, బట్ ఇది 2 hours టూరు. నేను ఇంతకుముందు మిగతా స్టాప్లు అన్నీ లైవ్ వచ్చింది, మధ్యలో కట్ అయిపోయింది. చూడండి దీని ముందు వీడియో. హలో హలో హలో, ముందర ఆపాడు 15. శ్రియా వాళ్ళు రాలేదండి. శ్రీజ దే ఆర్ ఇన్ US. మా ఫ్యామిలీ ఒక్కళ్ళమే వచ్చాము, నేను, మా ఆయన, మా పిల్లలు ఇద్దరు. ఇది యూరప్ అండి, అరబ్ కాదు, స్పెయిన్. ఆరెంజ్లు చూసారా చెట్లకి, వావ్.
వాలంటీరియా బిల్డింగ్ అది. ఇవన్నీ హాస్పిటల్స్, రెసిడెన్స్ ఉండే ఏరియా అంట. $600,000 నుంచి అంటే 6 లక్షల నుంచి 3 మిలియన్స్ ఉంటుందంట ఈ ఏరియాలో హౌసెస్. అంటే డిపెండ్స్, యూరోస్. చల్ల వస్తుంది. వచ్చేది బిగ్ షాపింగ్ సెంటర్. యా, ఇది అనుకుంటా 1992. ఈ బిల్డింగ్లో 150 రెస్టారెంట్స్ కానీ షాపింగ్స్ కానీ. ఇది న్యూయార్క్ దాన్ని చూసి కట్టారంట. ఈ షేప్ మనకు కనపడటం లేదే. కొద్దిసారి పైనుంచి హాయ్ మమతా గారు. హలో ఎవ్రీవన్. ఎవరన్నా మిస్ అయితే హాయ్ హాయ్ హాయ్. ఇప్పుడు నేను బార్సిలోనాలో సిటీ టూర్లో ఉన్నాను. మీకు కూడా చూపిస్తున్నాను. ఏదో ఒక్కటి చూస్తే బార్సిలోనా మొత్తం చూసినట్టే. తర్వాత మేము ఇన్సైడ్ వెళ్తాం కానీ ఈ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి. బట్ దిస్ ఈజ్ ద మెయిన్. ఒక్క టికెట్తో అందరం చూసేసాం. భలే స్మార్ట్ కదా మనం. ఫ్యామిలీ అందరం చూస్తున్నాం చక్కగా. నేనేమో చెల్లో, మీరేమో ఇంట్లో. అదొక్కటే తేడా. బిల్డింగ్ పేరే లీలా డయాగ్నల్ అంటండి. ఆ బిల్డింగ్ అలా కట్టాడని చెప్పి అక్కడ పెట్టాడు చూసారా. ఇది 16th షాపు. అలా డయాగ్నల్గా కట్టారంట. న్యూయార్క్లో ఏదో బిల్డింగ్ని చూసి ఇది కట్టారంట. నేను మీతో మాట్లాడతా సగం, దాని మాట సగం వింటున్నాను. ఏం చెప్తున్నాను. హాయ్ మీనా గారు. హాయ్ మేఘనా గారు. హలో హలో హలో. హాయ్ ఫ్యామిలీ. అదిగో లీలా అని ఉంది చూసారా. రెవెన్యూ అంట. ఆ బిల్డింగ్ అలా కట్టారు కదా, అందుకని. ఇంకా 3 more స్టాప్స్ వస్తే మనం బార్సిలోనా చూసేసాం. 16th అయిపోయింది. యూరప్ అంతా ఆర్కిటెక్చరు, బిల్డింగు, ఇంటీరియర్లు. ఇటలీలోనేమో ఫర్నిచరు, షాపింగ్ అయితే అదిరిపోద్ది. ఇక ఎల్వి బ్యాగ్, ఒక టోట్ బ్యాగ్ చూస్తే ఇక్కడికి యుఎస్కి $600 తేడా ఉంది. లగ్జరీ బ్రాండ్స్ అన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా చూసి కొనుక్కోండి. మీరు ట్యాక్స్ రిఫండ్ ఎక్కడ ఎండ్ డెస్టినేషన్ నుంచి ఫ్లై చేస్తున్నారో అక్కడ ట్యాక్స్ రిటర్న్ ఫామ్ ఇస్తే కస్టమ్స్ వాళ్ళు డబ్బులు వెనక్కి ఇస్తారు. అండ్ దిర్ ఇస్ లిమిట్ ఉంటుంది. చూసి దాని ప్రకారం కొనుక్కోండి. మన వాళ్ళు బ్యాగ్ కొని కాసేపు వేసుకొని తిరిగి రోల్డ్ అని చెప్తారు కానీ అవన్నీ ట్రిక్స్ వేస్ట్ అండి. మన లీగల్గా కూడా పర్సన్కి ఒకటి అలా ఉంటుంది. దాని ప్రకారం మీరు కొనుక్కోండి. సాధ్యమైనంత వరకు లా ఫాలో అవ్వండి, లీగల్గా వెళ్ళండి. అదైతే నేను చెప్తాను. చిన్న చిన్న విషయాల్లో కక్కుర్తి పడద్దు. ఎనీవే మనకి ఇక్కడ ప్రైస్కి యుఎస్ ప్రైస్కి చాలా తేడా వస్తుంది.
ప్యారిస్లోనూ స్విస్లో అయితే 12% బ్యాక్ వస్తుందంట. ఓన్లీ ఇటలీలో మిలాను అక్కడైతే 12.5% ఇస్తామన్నారు. డ్యూటీ ఫ్రీ షాప్ కొనుక్కొని మనం ఆ ట్యాక్స్ రిఫండ్ మనకి ఫామ్ ఇస్తారు. మనం సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఇండియా వెళ్తున్నారు అనుకోండి, ఎండ్ డెస్టినేషన్ ఎక్కడైతే ఫ్లై చేస్తున్నారో అక్కడ మీరు కస్టమ్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది చూపిస్తే వాళ్ళు మీకు డబ్బులు వెనక్కి ఇస్తారు. మరి ఇండియా వెళ్ళాక వాళ్ళు అడుగుతారో లేదో నాకు తెలియదు, కానీ యుఎస్లోనైతే మనము అరైవల్ అయిన తర్వాత వాళ్ళు అడుగుతారు మీరు ఏం షాపింగ్ చేశారని. మనం చూపించాలి, మాకు లిమిట్ ఉంటుంది పర్ పర్సన్ ఒకటో ఎంతో. దాని ప్రకారం ఒకసారి మళ్ళీ గూగుల్ చేసుకొని, ఎందుకంటే ఎవ్రీడే రూల్స్ మారుతాయి, చూసి దాన్ని ఫాలో అవ్వండి. మేము 4 ఉన్నాం కాబట్టి ఫ్యామిలీకి 4 తీసుకెళ్ళొచ్చు. ఇంకొకటి ఏంటంటే బ్రాండెడ్ బ్యాగులు రోమ్లో మీకు ఫేక్ కూడా అమ్ముతున్నారంట. అలాంటివి తీసుకొని వెళ్ళకూడదు. యూఎస్కి అయితే వాళ్ళు ఎంకరేజ్ చేయరు. ఇది 70. అవి కూడా డయాగ్నల్ అంట. ఈ బిల్డింగ్ నాకు ఎట్లా కనిపించదు. హాయ్ అండి పండుగ గారు. ఇప్పుడు బార్సిలోనాలో ఉన్నాము. ఇది స్పెయిన్లో ఉంది. ఆల్మోస్ట్ ఫోన్ బ్యాటరీ కూడా అయిపోతుంది. వెల్కమ్ అండి, మై ప్లెజర్. నేను చూసింది మీకు చూపిస్తున్నాను. నేనేం కొత్తగా చేయగల ఏదో ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి. మోస్ట్లీ నేను వీడియోస్ ఎందుకు చేస్తానంటే నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి, ఇట్స్ క్రాంతి అని. మా పేరెంట్స్, మా ఊరు వాళ్ళు మనం ఇక్కడ ఏం చేస్తున్నామో తెలుసుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని. అంతేకాని సబ్స్క్రైబర్స్ కంటెంట్ కోసం ఏది పడితే అది వాగటం ఇవన్నీ నా వల్ల కాదండి. జస్ట్ ఫ్యామిలీకి షేర్ చేద్దామని. ఇప్పుడు ఇన్స్టా అనుకోండి, ఇది లైవ్ పెట్టా. కొత్త విషయం తెలుసు నాకు ఈ ట్రిప్లో. ఈ లైవ్ని డైరెక్ట్గా యూట్యూబ్లో మనం పోస్ట్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసి. మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. యూట్యూబ్లో పెడితే మా అమ్మ నాన్న చూస్తారని, మా అత్తగారు వాళ్ళు అందరు చూస్తారు కదా, పేరెంట్స్. అలాగే మీరు కూడా ఇంట్లో కూర్చొని హ్యాపీగా చూస్తున్నారు కదా, అది చాలా సంతోషంగా ఉంది. కాకపోతే థ్యాంక్ యూ. నేను కూడా అలానే ఫీల్ అవుతానండి. అప్పుడప్పుడు నా పేజ్లో కూడా కొంత వస్తున్నారు, పేటిఎం బ్యాచ్ వస్తున్నారు. చాలా వరకు నేను బ్లాక్ చేసుకుంటాను. ఐ డోంట్ నీడ్ మోర్ సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అవసరం లేదు. హెల్దీ అండ్ హ్యాపీ ఫ్యామిలీ కావాలి. ఇన్స్టా అయినా, ఎఫ్బీ అయినా, యూట్యూబ్ అయినా. Thank you.
మచ్ అండి. టు బీ ఫ్రాంక్, నాకు ప్యారిస్లో లైవ్ తెలిసింది కానీ ఇట్లా లాంగ్ లైవ్ పెట్టచ్చు. టూర్కి వెళ్ళలేదు మేము జెనీవా వెళ్ళాము, యునైటెడ్ నేషన్స్, రెడ్ క్రాస్ అవి కూడా చూసాము. పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఉంటారో లేదో అన్నట్టు నాకు తెలియదు. స్టిల్ ఐఎమ్ స్టడీయింగ్, అంటే ఇన్స్టాలో ఎవ్రీడే ఐఎమ్ లర్నింగ్ అనమాట. కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను. ఇప్పుడు 11:52 అయింది ఉదయం, మధ్యాహ్నం. ఇది ఇంకొక 8 minutesలో అయిపోతుందండి. 10కి స్టార్ట్ చేశాను నేను. ఇది టూరు అయిపోతుంది. హలో అండి వేదవతి గారు, హాయ్ నాగలక్ష్మి గారు, హాయ్ రాధిక గారు. ఎవరైనా మిస్ అయితే హలో అండి, హాయ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను బార్సిలోనా సిటీ టూర్ చేస్తున్నాను. దీని ముందు వీడియోలో చాలా చూపించాను, మధ్యలో అన్ఫార్చునేట్లీ నెట్ కట్ అయింది. మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇది 2 hours టూర్. ఇది చూస్తే మీరు మొత్తం స్పెయిన్లో బార్సిలోనా చూసేసినట్టే నాతో పాటు. ఒక్క టికెట్తో అంత ఫ్యామిలీ చూసేస్తున్నాం. హాయ్ వంశీ గారు, హాయ్ స్మితారెడ్డి గారు, హాయ్ గుణ గారు, హాయ్ మొయినా. స్టూడెంట్స్ తప్పుంటే ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్, ఇక్కడ చదివిస్తుంది. ఓంకార్ స్వామి గారు హలో. ఇంకా దగ్గరికి వచ్చేస్తాం మనం. tayo nakaakyat sa taas, diba? Kaya rin natin sinili yung pedas. నైట్ ఇది క్రిస్మస్ కదా, లైటింగ్స్ పెట్టి స్ట్రీట్స్ భలే అందంగా ఉన్నాయి. వీలైతే నైట్ ఒక రౌండ్ వేస్తాను. ఇప్పుడు పొద్దున వెదర్ బాగుందని ఓవర్ యాక్షన్ చేసి అలా వచ్చా, అలా వణుకుతున్నా. ఇదంతా భలే ఉంది నైట్. వీలైతే మళ్ళీ చూపిస్తాం మీకు. హలో హలో ఎవ్రీవన్. ఇది 18 చూపిస్తుంది ఇక్కడ. ఓ ఈ బిల్డింగ్ అంటండి. లెపడరా అంట. ఇది బిల్డింగ్ ఒక చిట్టి అమెరికాలో ఉందండి. మేము యూరప్ ట్రిప్కి వచ్చాము, నేను మా ఆయన మా పిల్లలిద్దరు. అక్క కొంచెం చల్లగా ఉందిలే కానీ ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాం కదా. ఫ్రాక్ కనిపించాలి కదా. ఇక్కడ బ్రాండ్ అంట మన వేస్ట్ జారా స్పెయిన్ ఓడియా తక్కువగానే జారా మనకు కూడా తక్కువే ఉంది కదా. Can we just make clear the thank you. Can I see yours? Yes, absolutely. How many hours of the tour? 2 different lines and takes 2 hours each line if you stay on the bus. This is the ఇంకొక స్టాప్ ఉందండి. Audience want to go to the restaurant of Barcelona. Okay. Okay, come on, please. At my office. Thank you.
So, there's our final instruction. 哦，sorry。 This one is closed. If you want to go upstairs, you can use the back జరగదు stairs. ఏమన్నాడు మధ్యలో ఆపుతాను అన్నాడు So, Did you ask? Each line is 2 hours. 2 hours. And bus is coming every 10 to 15 minutes. You can open as many times as you want. I have one more question. Yeah. This is our first time. మొత్తం బార్సిలోనా టూర్ అయిపోయిందండి Well, Bye. you can say both of them. Hope If you are want to enjoying. take the green line. Uh-huh. In the next stop, you can change buses to continue with the green if you want to go to Sagrada Familia. Gotcha, But gotcha, the ticket valid for the context. gotcha. So, ticket for 1 day, no? Yeah, Ticket for 1 day because adults have to free for 33. Yeah.